అందరికీ నమస్కారం అండి. నేను వడ్లమాన్ శ్రీనివాస్. సో, ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు, వడ్డే క్రియేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు విజయమాధవి కంబైన్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ బొబ్బిలి పులి, రంగూన్ రౌడీ, కటకటాల రుద్రయ్య, అంటే ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, కృష్ణరాజు గారు అందరితో సినిమాలు తీసిన ఒక గొప్ప మెగా సంస్థ. ఆ సంస్థకి వారసుడు ఆయన. అక్కడితో ఆగాడా, మంచి హీరోగా నిలదొక్కున్నాడు. మళ్ళీ చెప్తే బాగుండదు, ఆవిడ ఆల్రెడీ చెప్పేసింది. జాబిలమ్మ నీకొంత కోపం అనే పాట, అది తెలుగు రాష్ట్రాలను ఊపేసిన పాట. సిరివెన్నెల గారు రాశారు, మన నవీన్ గారు నటించిన పాట. సో వెన్నలాంటి మనసు ఉన్న మనిషి, అంత వారసత్వం ఉన్న మనిషి. 10 ఏళ్ళు ఆయన నిజంగానే, 10 ఏళ్ళు ఆయన ఎందుకు గ్యాప్ తీస్తున్నారో తెలియదు, కానీ అదే శారీరక దృఢత్వంతో బయటకు వచ్చాడు ఆయన. మానసికంగా కూడా అలాగే ఉన్నారు. ఎందుకు మానసికంగా గట్టిగా ఉన్నాడని చెప్తున్నానంటే, నాకు ఎక్కువ సినిమాలు చేసేసి కొంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిపోయింది ఈ మధ్య, బాగానే చేస్తున్నానని. 4-5 సీన్లు కమల్ కుర్రాడు నాతో చేయిస్తున్నారు, ఆయన దూరం నుంచి చూసేవారు వడ్డేనవీన్ గారు. ఇది సరిపోదు, ఏదో మార్పు చేయాలి. ఇలాంటి మెలకువలు ఎన్నో ఆయన దగ్గర నేర్చుకోవాల్సి వచ్చింది. ఇందులో నేర్చుకోవాల్సి వచ్చింది. ఆయన వదలలేదు నన్ను గట్టిగా. ఎన్నిసార్లు చెప్పాను నవీన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే కమల్ నేను ఒకటి అనుకుని చెప్పినా, ఇది ఈ మార్పు కావాలి శ్రీనివాస్ గారు, ఇది మీద ఈ త్రోలో ఉంది, ఈ త్రోలో కావాలి అని ఎన్నో మెలకువలు చెప్పి, నిజంగా చెప్పాలంటే ఏ ప్రకాష్ రాజు గారు వేసేయాల్సినంత వేషం నాకు ఇచ్చాడు ఆయన. మరి భగవంతుడి దయ, ఆయన ఒక రకంగా ఆయన కన్విన్స్ అయ్యి ఒక కృప చూపించినట్టే నా మీద. సో ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్కైనా మంచి వేషాలు పడితే కానీ ముందుకెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు యూట్యూబర్ బాగా చేస్తే ఆయన పెట్టేస్తున్నారు. ఇప్పుడు తండ్రి పాత్రకి 10,000 అని రాస్తున్నారు. అది రావు రమేష్, సాయి శ్రీనివాసన్ రాయట్లేదు. తండ్రి పాత్రకి 10,000, విలన పాత్రకి 3,000 రాసేస్తున్నారు కొత్తగా, ప్రొడక్షన్ కన్స్టెంట్స్ వల్ల. సో ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఇంత మంచి మంచి వేషాలు రావడం చాలా అదృష్టం. సో ఆ కొటేషన్లో రాయలేదు నన్ను, నాకు బాగా డబ్బులు ఇచ్చారు, బాగా చేయించుకున్నారు. ఈ విలన పాత్రకి 3,000 అలా రాయలేదు నా మీద నవీన్ గారికి. అని నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది, ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మేమంతా చదువుకుని నేను జాబ్లోకి వచ్చినప్పుడు పెళ్లి సినిమా వచ్చింది, ఇంచుమించుగా సివిల్ సర్వీసెస్ రాస్తున్న టైంలో. సో చిన్న క్రేజ్ ఉంటుంది. అందువల్ల ఫస్ట్ టైం నాకు సతీష్ ఫోన్ చేసి ఈ సినిమా ఉందని, కానీ నేను నవీన్ గారి ఆఫీస్కి వెళ్ళానండి. మామూలుగా ఓకే చేసేయకుండా నవీన్ గారిని కలిసి ఓకే చేసి అడ్వాన్స్ తీసుకుని చేశాను. ఒక మంచి వేషం ఇచ్చారు. సో నవీన్ గారు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి 19వ తారీఖున. ఆయన ఎనర్జీ, ఆయన వారసత్వం, ఆయన నటన, ఇప్పుడు నిర్మాణ సారథ్యం, ఇవన్నీ ఖచ్చితంగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తాయి, ప్రజల్లోకి తీసుకెళ్తే హిట్ అవుతుంది. మళ్ళీ ఆయన తండ్రి పాత్రకి 10,000 రాయకుండా మా అందరినీ బాగా చూసుకుంటారని ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కమల్, కంగ్రాచులేషన్స్. ఆయన అందరూ పిల్లలే, మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఎడిటర్ గారు అందరూ నాలో సగం వయసు ఉన్న వాళ్ళేమో తెలియదు, బట్ అందరూ బాగా చూసుకుని బాగా చేయించారు. సో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఈజ్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ టు ద థియేటర్స్, బాగా పెట్టారు. అది కూడా 19th జూన్ అందరం వచ్చి చూసి సినిమాని బాగా విజయవంతం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అండ్ నా కే మ్యూజిక్ నుంచి ప్రియాంక మాట్లాడతారు. ఏం పర్వాలేదు.